హాయ్ అండి. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మామిడికాయ పులిహోర అండి. ఇంట్లో ఉన్న వాటితోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది చూసేద్దామండి. ఇక్కడ నేనైతే ఒక గ్లాసు అన్నాన్ని ఉడికించి ఇలా బేసిన్లోకి అయితే ఆరబెట్టేసుకున్నానండి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ అయితే నేను యాడ్ చేసేసాను. బాగా మనం మిక్స్ చేసుకోవాలండి. ఎక్కడ పడితే అక్కడ మామిడికాయలు దొరుకుతున్నాయి కదా, ఇలా తురుముకోవాలండి. నేను పెద్ద మామిడికాయ తీసుకుని అందులో సగమే తీసుకున్నాను. చాలా పుల్లగా ఉందండి కాయ. చిన్నదైతే మీరు ఒక కాయ యాడ్ చేసేసుకోండి. ఇది కూడా అన్నానికి బాగా పట్టించేసి సైడ్కి అయితే పెట్టేసుకోవాలండి. ఇక్కడ స్టవ్ మీద అయితే ఒక బాండీ పెట్టేసుకోవాలండి. పోపు యాడ్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ 3 పావులు ఆయిల్ అయితే యాడ్ చేశాను. పులిహోరలోకి ఆయిల్ ఎక్కువగా ఉంటేనే టేస్ట్ అయితే బాగుంటుంది. తక్కువ తినాలనుకుంటే తక్కువ యాడ్ చేసేసుకోండి. 2 టేబుల్ స్పూన్ పల్లీలు యాడ్ చేశానండి. అలాగే ఇవి మనకి బాగా ఫ్రై అయిపోతూ ఉండగా ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేసి ఇవి కూడా మనకి బాగా ఫ్రై అయిపోతూ ఉండగా జీడి పలుకులను యాడ్ చేశానండి. ఉంటే యాడ్ చేయండి, లేకపోతే స్కిప్ చేసేయండి. ఇక్కడ మీరు ఎండుమిరపకాయలను యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే గ్రీన్ చిల్లీ ఫ్లేవర్ బాగుంటుందని చెప్పేసి 8 నుంచి 10 పచ్చిమిరపకాయలను అయితే నేను యాడ్ చేసేసానండి. ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. గ్రీన్ చిల్లీ, మ్యాంగో ఇలా ఎవరో చూపించుండ్రు, ఇలా మీరు యాడ్ చేసేసుకోనండి. ఇక్కడైతే 1 టేబుల్ స్పూన్ ఇంగువ యాడ్ చేశాను. నేను ఎప్పుడు యాడ్ చేయలేదండి, కాకపోతే టేస్ట్ అయితే బాగుంది. 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేశాను. ఇక్కడ మీరు కరివేపాకు ఉంటే యాడ్ చేయండి. నా దగ్గర లేక కొత్తిమీరని యాడ్ చేశానండి. అంతే అండి. స్టవ్ ఆఫ్ చేసేసి ముందుగా కలిపెట్టుకున్న అన్నంలోకి అయితే పోపు మొత్తం యాడ్ చేసేసాను. ఈ పులిహోర అయితే 2 రోజుల వరకు చెడదండి. ఎందుకంటే పుల్లటి మామిడికాయ యాడ్ చేసాం కదా. ట్రైన్ జర్నీలో కానీ బస్సులో కానీ మనం ఎక్కడైనా ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఇలాంటి పులిహోరలు చేసుకోవచ్చు. లేదు అంటే దేవునికి ప్రసాదంగా చేసుకోవచ్చు. అలాగే ఇది మన బ్రేక్ఫాస్ట్లో కూడా తీసుకోవచ్చండి. ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కదా, ఎక్కడ పడితే అక్కడ మామిడికాయలు అయితే దొరుకుతున్నాయి. తప్పకుండా ఇలాంటి డిఫరెంట్ మామిడికాయ పులిహోరను అయితే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందని అనేది నాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే. బై బాయ్.